ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో 7th క్లాస్ జనరల్ సైన్స్లోని జంతువులలో పోషణ అనేటువంటి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో భాగంగా మనము 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వీడియోస్, అదేవిధంగా టెస్ట్లు, మెథడాలజీ 2 బుక్స్కి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా టెస్ట్లు అనేవి ద్వారా మనం ఒక కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ కోర్సు మనకి హర్షిత అకాడమీ యాప్లో అందుబాటులో ఉంటుంది. సో అభ్యర్థులందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి వాటిని పర్చేజ్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. రైట్, సో మనము 7th క్లాస్ జనరల్ సెషన్ నుండి జంతువులలో పోషణ అనేటువంటి ఈ టాపిక్ గురించి మనం ఈ సెషన్లో లేదా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనకి ప్రీవియస్ వీడియోలో మనకి మొక్కల్లో పోషణ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు జంతువులలో పోషణ అనేది ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా మనకి మానవుల్లో ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా మిగతా జీవుల్లో అమీబాలో కావచ్చు, అదేవిధంగా మనకి పశువుల్లో కావచ్చు, ఏ విధంగా పోషణ అనేది జరుగుతుంది అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఈ వివిధ జంతువుల్లో ఆహారం తీసుకునే వివిధ మార్గాలు అనే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో మనందరికీ కూడా తెలుసు, పోషకాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ పోషకాలు శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు మనం తీసుకునే విధానాన్ని మనము పోషణ అంటాము. శరీరానికి మనకి అనేక రకాల పోషకాలు అవసరమవుతుంటాయి. ఆ పోషకాలన్నింటినీ మనము తీసుకొని అవి సరైన విధానంలో ఉపయోగించుకునే విధానాన్ని మనము పోషణ అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పోషణ అనేది ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. పోషణ జరిగే విధానం అనేది వేరువేరుగా ఉంటుంది. రైట్, సో తర్వాత మనకి జీర్ణక్రియ అంటే ఏమిటి తెలుసుకుందాం. జీర్ణక్రియ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి సంక్లిష్టమైనటువంటి పదార్థాలని ఏవైతే ఉన్నాయో, సంక్లిష్ట పదార్థాలు, ఈ సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని జీర్ణక్రియ అని చెప్పవచ్చండి. సో మనము పోషకాలు తీసుకుంటాం. ఆ పోషకాల్లో మనకి పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా సంక్లిష్ట పదార్థాలు. ఈ సంక్లిష్ట పదార్థాలన్నీ కూడా సరళ పదార్థాలుగా మార్చబడాలి. ఓకేనా? సో ఈ విధంగా పిండి పదార్థాలు అయినటువంటి సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చబడాలి. ఓకేనా? ఈ విధంగా మనకి సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే మనము జీర్ణక్రియ అని మనం చెప్పవచ్చు. జీర్ణక్రియ అంటాం. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విధమైనటువంటి పోషణ విధానం, అదేవిధంగా మార్గాలు అనేవి వేరువేరుగా ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఒక సముద్ర నక్షత్రాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సముద్ర స్టార్ ఫిష్ అంటాం, సముద్ర నక్షత్రం. ఈ సముద్ర నక్షత్రాన్ని మనం చూసుకున్నట్లయితే సముద్ర పక్షి ఏం తింటుంది? సో సముద్ర నక్షత్రం అనేది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడినటువంటి గట్టి కర్పరాలతో కూడినటువంటి కప్పబడినటువంటి జంతువులను తింటుందండి. జంతువులను తీసుకుంటుంది. ఓకే, ఎటువంటి జంతువులు తీసుకుంటుంటే కాల్షియం కార్బోనేట్. ఓకేనా? కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి గట్టి కర్పరాలతో కప్పబడి ఉన్నటువంటి జంతువులను ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ తీసుకునే విధానంలో నక్షత్రం అనేది ఈ జంతువులు తీసుకునే విధానంలో దాని కర్పరాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల మృదువైనటువంటి జంతువులను తినడానికి కర్పరం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాని లోపల మన మృదువైనటువంటి జంతువులు అనేవి ఉంటాయి, మెత్తని జంతువులు. ఆ జంతువులను తినడానికి ఈ సముద్ర నక్షత్రము అనేది తమ నోటి ద్వారా జీర్ణాశయాన్ని, చూడండి, తమ నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపుతుంది. బయటికి పంపించేసి ఆ మృదువైనటువంటి జంతువుల్ని పట్టుకొని తిరిగి శరీరం లోపలికి వెళ్ళి అప్పుడు నెమ్మదిగా జీర్ణక్రియ జరపడం జరుగుతుంది. సో ఈ విధంగా సముద్ర నక్షత్రం అనేది ఈ కర్పరం, కాల్షియం కార్బోనేట్తో కూడుకున్నటువంటి కర్పరంతో కూడుకున్న జంతువులను మనకి దాని యొక్క జీర్ణాశయాన్ని బయటికి తీసుకొచ్చి నోటి ద్వారా ఆ జంతువులను పట్టుకొని మళ్ళీ శరీరం లోపలికి తీసుకెళ్లి జీర్ణక్రియ జరపడం జరుగుతుంది. అంటే సముద్ర నక్షత్రంలో ఈ విధమైనటువంటి జీర్ణక్రియ విధానం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి మానవుల్లో జీర్ణక్రియ. మానవుల్లో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది? మానవుల్లో జీర్ణక్రియ
సో ఇదంతా కూడా మనకి 7th క్లాస్లో బేసిక్ నాలెడ్జ్ ఉంటుందండి. సో ఇదే టాపిక్ మళ్ళీ 10th క్లాస్లో మనకి ఉంటుంది ఫస్ట్ యూనిట్లో. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో పెద్ద టాపికే ఉంది ఫస్ట్ టాపిక్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనము బేసిక్గా నాలెడ్జ్, ఇక్కడ మనకి నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత మనకి డీప్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళి కొంచెం డీప్గా ఉంటుంది. రైట్ రైట్ మానవుని జీర్ణక్రియను మనం పరిశీలించినట్లయితే మానవుల్లో జీర్ణ వ్యవస్థ అనేది మనకి ఇక్కడ 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. 2 రకాల భాగాలను కలిగి ఉండటం జరుగుతుంది. ఒకటి ఆహార నాళం అంటామండి, బ్రాడ్గా మనం చూసినట్లయితే ఆహార నాళం. అదేవిధంగా అనుబంధ గ్రంథులు అంటాం. ఆహార నాళం మరియు అనుబంధ గ్రంథులను కలిగి ఉండటం జరుగుతుంది జీర్ణ వ్యవస్థ అనేది. సో మనకు తెలుసు ఈ ఆహార నాళం అనేది నోటితోటి ప్రారంభమవుతుంది, అదేవిధంగా పాయువుతోటి అంతమవుతుంది. నోరుతోటి ప్రారంభమై పాయువుతోటి అంతమై, చూడండి ఒకసారి మనం గమనించినట్లయితే నోటితోటి అంతమయ్యి నోటితోటి ప్రారంభమయ్యి పాయువుతోటి అంతమవుతుంది. ఈ విధంగా ఆహార నాళం అనేది నోటితోటి ప్రారంభమై పాయువుతోటి అంతమవుతుంది. మధ్యలో ఈ ఆహార నాళంలో అనేక రకాల భాగాలను కలిగి ఉంటాయి. ఈ భాగాల్లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థాలు లేదా పోషకాలు అనేవి జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి అనుబంధ గ్రంథులు. ఈ ఆహార నాళానికి అనుబంధంగా కొన్ని రకాల గ్రంథులు ఉంటాయి. వాటి నుంచి ఆ గ్రంథుల నుంచి జీర్ణ రసాలు అనేవి విడుదలవుతాయి. ఈ జీర్ణ రసాలనే మనము ఎంజైములు అంటామండి. ఓకేనా? ఈ ఎంజైములు ఆహార పదార్థాలని జీర్ణం చేయడానికి ఉపయోగపడటం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనకి ఈ జీర్ణ వ్యవస్థలోని ఉన్నటువంటి ఆహార నాళంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగం గురించి మనము డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకి జీర్ణ వ్యవస్థలోని ఆహార నాళంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని మనము ఇక్కడ నోరు మరియు ఆస్యకుహరం గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. నోరు, ఆస్యకుహరం ఉన్నాం. రైట్, నోరు, ఆస్యకుహరం. సో ఈ నోరు ఏదైతే ఉందో ఈ నోటి ద్వారానే మనము ఆహార పదార్థాలు తీసుకోవడం జరుగుతుంది. నోటి ద్వారానే ఆహార పదార్థాలను లోపలికి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా బయట ఉన్నటువంటి ఆహార పదార్థాలను నోటి ద్వారా లోపలికి తీసుకునే విధానాన్ని, ఆ ప్రక్రియనే మనము అంతర్గ్రహణము అంటామండి. అంతర్గ్రహణం అంటే ఏంటి అని మనం అడిగినప్పుడు మనకి శరీరానికి అవసరమైన ఆహార పదార్థాలను నోటి ద్వారా లోపలికి తీసుకునే విధానాన్ని మనము అంతర్గ్రహణము అంటామండి. ఓకేనా? అంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి ఆహార పదార్థాలను మనం నోరు ద్వారా అస్యకుహరంలోనికి తీసుకోబడటం జరిగింది. మరి ఈ అస్యకుహరంలో ఏమేమి భాగాలు ఉంటాయి? దీంట్లో మనకి చూసినట్లయితే దంతాలు అనేవి ఉంటాయండి. అస్యకుహరంలో మనకి ఏమి ఉంటాయి? దంతాలు అనేవి ఉంటాయి. దీంతో పాటుగా మనకి నాలుక అనేది కూడా ఉంటుంది. దంతాలు మరియు నాలుక అనేవి ఉంటాయి. సో దీంతో పాటుగా మనకి అస్యకుహరంలోనికి లాలాజల గ్రంథులు అనేవి కూడా తెరుచుకోబడతాయి. లాలాజల గ్రంథులు అనేటువంటి గ్రంథులు కూడా ఈ అస్యకుహరంలోనికి తెరుచుకోబడటం జరుగుతుంది. రైట్. సో మనకి ఈ దంతాల్లో చూసుకున్నట్లయితే పాల దంతాలు మరియు శాశ్వత దంతాలు అని 2 రకాల దంతాలు అనేవి ఉన్నాయండి. ఓకేనా? పాలదంతాలు ఎప్పుడు ఏర్పడతాయి అని క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. పాలదంతాలు ఎప్పుడు కూడా శైశవ దశ, మనందరూ కూడా సైకాలజీ చదివాం కాబట్టి శైశవ దశలో మనకి పాలదంతాలు అనేవి లేదా మొదటి జత దంతాలు అనేవి రావడం జరుగుతుంది. శైశవ దశ ఎప్పటి నుంచి ఏర్పడుతుంది అనేది కూడా మనం సైకాలజీ చదివాం కాబట్టి ఒకసారి మనం ఇక్కడ లింకప్ చేసుకోండి. శైశవ దశలో పాలదంతాలు ఏర్పడతాయి. మరి ఈ ఏర్పడినటువంటి పాలదంతాలు అనేవి పర్మనెంట్, శాశ్వత దంతాలు కాదు, మనకి టెంపరవరీగా ఉంటాయి. సో ఈ ఎప్పుడు ఊడిపోతాయి అంటే మనకి ఏ సంవత్సరాల మధ్య ఊడిపోతాయి అంటే 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో మనకి ఈ పాలదంతాలు అనేవి లేదా మొదట వచ్చిన దంతాలు అనేవి ఊడిపోవడం జరుగుతుందండి. ఓకేనా? ఏ సంవత్సరంలో వస్తాయి, ఏ దశలో వస్తాయి, ఏ సంవత్సరాల మధ్య పాలదంతాలు ఊడిపోతాయని మనం తీసుకోవచ్చు. వీటిని మనం పాలదంతాలు అంటాం. నెక్స్ట్ మటుకి ఈ పాలదంతాలు ఊడిపోగానే ఆ పాలదంతాలను భర్తీ చేసేందుకు మనకి 2వ జత దంతాలు అనేవి రావటం జరుగుతుంది. వాటిని మనం శాశ్వత దంతాలు అంటాం, పర్మనెంట్ టీత్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈ శాశ్వత దంతాలు అనేవి జీవించి ఉన్నంత వరకు ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి మధ్యలో
కొన్ని రకాలైనటువంటి వృద్ధాప్యంలో ఊడిపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి ఏదైనా దంతాలకి వ్యాధి వచ్చినప్పుడు, దంతక్షయం వచ్చినప్పుడు అటువంటి సమయంలో ఈ దంతాలు ఊడిపోయేదానికి, శాశ్వత దంతాలు కూడా ఊడిపోయేదానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఓకే, దంతాలు ఇవి. మరి ఇక్కడ దంతం గురించి మనం తెలుసుకునే క్రమంలో మనకి దంతాలు రెండు రకాలు, పాల దంతాలు, శాశ్వత దంతాలు అని చెప్పుకున్నాం. మరి ఈ దంతాలు ఎందుకు ఉపయోగపడతాయి చూడండి. ఆహారాన్ని నమలటానికి ఉపయోగపడటం జరుగుతుంది. నమలటం, ఆహారాన్ని నమలటానికి ఉపయోగపడుతుంది. అంటే మనం నోట్లోకి మత్స్యకూరంలో తీసుకోబడినటువంటి ఆహారం అంతా కూడా దీని ద్వారా మనకి నమలబడుతుంది. అంటే పళ్ళ సహాయంతో లేదా దంతాల సహాయంతో నమలటం లేదా చిన్న చిన్న ముక్కలుగా చేయటం అనేది దంతాల యొక్క పనిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ దంతం అనేది ఎక్కడ అమరి ఉంటుంది? ప్రతి ఒక్క దంతం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గొంతలో అమరి ఉంటుంది. దాన్ని దవడలు అంటాం కదండి. దవడల్లో ఈ దవడలు అనేవి చిన్న చిన్న గొంతులు కలిగి ఉంటాయి. ఆ గొంతులలో దంతం అనేది అమరి ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ దంతాలు మనకి 4 రకాల దంతాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. 4 రకాల దంతాలు ఉన్నాయి. ఒకటి చూడండి, కుంతకాలు అన్నామండి. ఒకటి కుంతకాలు, ఓకే. రెండవది రథనికలు. సో మూడవది అగ్రచర్వణకాలు అన్నామండి. అగ్రచర్వణకాలు. సో నాలుగవది చర్వణకాలు, ఓకేనా, చర్వణకాలు. రైట్. సో ఈ విధంగా 4 రకాల దంతాలు ఉంటాయి. 4 రకాల దంతాలు ఉంటాయి. ఒక్కొక్క దంతం ఒక్కో రకమైన ఈ విధ ఆకారాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్క ఆకారాలని వివిధ ఆకారాలను కలిగి ఉండటం జరుగుతుంది. ఒక్కొక్క దంతం ఒక్కో రకమైన ఆకారం ఉంటుంది. చూడు ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ముందు ఉన్నటువంటి వరుసలో ఇది ఒక దవడ, ఇది కింద దవడ కావచ్చు, పై దవడ కావచ్చు. సరే, కింద దవడ అనుకున్నట్లయితే ఈ దవడ ముందు భాగంలో ఉన్నటువంటి 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 దంతాలు అనేవి ఒకే విధమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. వీటిని మనం ఏమంటాము అంటే కొంతకాలు అన్నాం. వీటన్నిటిని మనము కొంతకాలు అంటామండి. నెక్స్ట్ రథనికలు. ఈ రథనికలు చూసారా, ఈ విధంగా ఉంది. ఒక పొడవుగా ఈ విధంగా మనకి ఉన్నటువంటి వీటిని మనం ఏమంటాము? రథనికలు అంటాము. ఇవి రథనికలు అనేవి మాంసాహార జంతువుల్లో బాగా పదునుగా వాడిగా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే మాంసాన్ని చీల్చడానికి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మూడవది అగ్రచర్వణకాలు చూసినట్లయితే మనకి రథనికల తర్వాత ఉన్నటువంటి 2 దంతాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 దంతాలను మనము అగ్రచర్వణకాలు అంటామండి. ఈ 2 దంతాలను అగ్రచర్వణకాలు అంటాము. నెక్స్ట్ ఈ అగ్రచర్వణకాల తర్వాత ఉన్నటువంటి ఈ లాస్ట్ 3 దంతాలను చర్వణకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 4 రకాల దంతాలు అనేవి ఉంటాయి. 4 రకాల దంతాలు అనేవి ఉంటాయి. 4 రకాల దంతాల్లో ఒకటి కుంతకాలు, రథనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రకమైనటువంటి దంతము ఒక్కో రకమైనటువంటి ఆకారాలని కలిగి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్క దంతం అనేది ఒక్కొక్క రకమైన దంతం ఒక్కొక్క విధులను కూడా వేరు విధులను కూడా అవి నిర్వర్తించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన విధులను మనం నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒకటి మనకి కొంతకాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉన్నటువంటి కొంతకాలు ఎందుకు ఉపయోగపడతాయి? కొంతకాలు వచ్చరికి కత్తిరించడానికి, ఆహారాన్ని కత్తిరించడానికి, అదేవిధంగా కొరకటానికి, ఆహారాన్ని కొరకటానికి ఉపయోగపడటం జరుగుతుంది. సో రెండవ దంతాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే గుచ్చి, ఓకేనా, పళ్ళను గుచ్చేసి చీల్చటానికి, ఓకేనా, ఆహార పదార్థం ఏదైతే ఉందో ఆహార పదార్థంలోనికి గుచ్చేసి ఆహార పదార్థాన్ని చీల్చడానికి ఉపయోగపడటం జరుగుతుంది. ఓకేనా. సో మూడవది మరియు 4వది ఈ 2 రకాలైనటువంటి అగ్రచర్వణకాలు, చర్వణకాలు ఇవి 2 కూడా ఏం చేస్తాయంటే ఆహారాన్ని బాగా నమిలి అదేవిధంగా విసిరే దంతాలుగా ఈ రెండింటిని మనకి 3-4 రకాల దంతాలను మనకి ఈ విధంగా ఉపయోగపడటం జరుగుతుంది. సో ఇవి దంతాలు అనేవి. సో దంతాలు మనకి ఇక్కడ 4 రకాలు చెప్పుకున్నాము. 4 రకాల దంతాలు అనేవి 4 రకాల ఆకారాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క రకమైన దంతం ఒక్కొక్క రకమైన విధులను అవి నిర్వర్తించడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ ఎన్ని దంతాలు, ఒక్కొక్క దంతం ఎన్ని ఏ విధంగా ఉంటాయి అని కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఒకటి చూసినట్లయితే ఒక దవడలో చూసినట్లయితే ఏ విధంగా ఉంటాయి, ఒక దంత సూత్రం కూడా మనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2123/2123 2123/2123 అంటాము. సో ఒక్కొక్క దవడనే తీసుకున్నాము. సో ఇదే సూత్రం ఇంకో 5 దవడలో కూడా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క దంతంలో మనకి మొత్తం కూడా 32 దంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక దవడకి సంబంధించితే ఫస్ట్ 2 వచ్చరికి మనకి చూడండి, ఫస్ట్ 2
ఈ విధంగా ఫస్ట్ 2 అనేవి మనకి కొంతకాలం చెప్పుకుంటాము. నెక్స్ట్ 1 ఏదైతే ఉందో దీన్ని మనం రదనికలుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ 2 ఏవైతే ఉన్నాయో వీటిని అగ్రచరణకాలని. సో నెక్స్ట్ 3 ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని మనం ఏమన్నాము, చరణకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రతి దవడ యొక్క ఒక అర్ధ భాగాన్ని ఈ విధంగా మనం ఈ కింది దవడని ఈ విధంగా హాఫ్గా చేసినట్లయితే ఈ హాఫ్ భాగం పై భాగంగా 2 1 2 3లో ఉంటుంది. అదేవిధంగా ఈ హాఫ్ భాగం ఒక 2 1 2 3గా ఉంటుంది. ఇదంతా కూడా ఒక దవడ, కింది దవడ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అంత సూత్రం 2 1 2 3 బై 2 1 2 3. ఓకేనా? సో ఈ విధంగా మనకి దంతాలు అనేవి వివిధ ఆకారాలను కలిగి ఉండి అవి వివిధ రకాలైనటువంటి విధులను కూడా నిర్వర్తించడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఉన్న టాపిక్ చూసినట్లయితే మనకి నోట్లోనే మళ్ళీ మనకి ఒకసారి పైకి వెళ్దాం ఆ స్లైడ్లోకి. మనకి నోట్లోనికి లేదా ఆశయకుహరంలోనికి మనకి లాలాజలం స్రవించబడుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? ఈ లాలాజలాన్ని స్రవించేది ఏంటి అంటే లాలాజల గ్రంథులు. లాలాజలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే లాలాజల గ్రంథుల నుంచి స్రవించబడుతుంది లాలాజలం అనేది. ఓకేనా? మరి ఈ లాలాజలం యొక్క ఉపయోగం ఏంటి? దేనికోసం ఈ లాలాజలం అనేది అసకోరంలోనికి స్రవించబడుతుంది ఈ లాలాజల గ్రంథుల ద్వారా అంటే ఈ లాలాజలం అనేది ఆహారంపై ప్రభావాన్ని చూపుతుంది. ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలపై ప్రభావం చూపుతుంది. ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలపై మనకి ఈ లాలాజలం అనేది ప్రభావం చూపుతుందండి. సో ఈ లాలాజలంలో కూడా మనకి ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది. దాన్ని టయాలిన్ లేదా ఎమైలేజ్ అంటాం. లాలాజల ఎమైలేజ్ అంటాం. టైలిన్ లేదా లాలాజల ఎమైలేజ్ అంటాము. ఇది ఆహారంతో కలిసిపోయి ఆహారంలో నుండి పిండి పదార్థాలపై పనిచేసి ఈ పిండి పదార్థాలను స్మాల్టోస్ చక్కెరలుగా మార్చడానికి ఉపయోగపడటం జరుగుతుంది. అంటే జీర్ణక్రియ అనేది ప్రారంభమయ్యేటువంటి భాగం ఏది అంటే మనకి అసకోరంలోనే మనకి జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఏ పదార్థాలపై జీర్ణక్రియ ప్రారంభమవుతుందంటే పిండి పదార్థాలపై జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి మనకి ఈ లాలాజలం అనేది మనకి పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది అనేది మనకి ఒక యాక్టివిటీ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ మనకి దంతక్షయం గురించి చూద్దామండి. చాలామంది కూడా ఎక్కువగా స్వీట్లు తింటుంటాం, చిన్నపిల్లలు కానీ మనం కానీ అలా. సో అటువంటి ఎవరైతే స్వీట్లు ఎక్కువగా తింటుంటారో వాళ్ళలో మనకి దంతక్షయం కలిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఏంటి దంతక్షయం అంటే ఏంటి, మనకి ఎందుకు కలుగుతుంది, దాని ఎందుకు వస్తుంది ఈ దంతక్షయం అనేది ఒకసారి మనం గమనించినట్లయితే మన నోట్లో కూడా బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయండి. మన నోట్లో కూడా బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిల్లో మనకి ఇవన్నీ కూడా మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. సో హానికరం కాదు. కానీ ఒక్కొక్కసారి మనం తిన్న తర్వాత దంతాలను మనం శుభ్రం చేసుకోకపోతే మనం ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత స్వీట్స్ కావచ్చు లేదా మామూలు ఆహార పదార్థాలు ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఆహార పదార్థాలను తీసుకున్న తర్వాత మన దంతాలను నోటిని కానీ శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుందంటే వెంటనే హానికరమైన బ్యాక్టీరియా అనేది దీనికి నోట్లోనికి ప్రవేశించేసి నోట్లోనికి పెరగటం జరుగుతుంది. ఆ హానికరమైన బ్యాక్టీరియా మనకి ఏదైతే మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు మన పళ్ళ మధ్యలో ఇరుక్కుంటాయో ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయినటువంటి మిగిలిపోయిన ఆహార పదార్థాలపై ఈ హానికరమైన బ్యాక్టీరియా పెరిగేసి వాటిని ఆ ఆహార పదార్థాలను ఏ విధంగా మారుస్తుంటే ఆమ్లాలుగా మార్చడం జరుగుతుంది. ఆహార పదార్థంలో ఉన్నటువంటి చక్కెరలు ఏవైతే ఉన్నాయో ఆ చక్కెరలపై ఈ బ్యాక్టీరియాలు అనేవి పనిచేసి అవి ఆమ్లాలను విడుదల చేయటం జరుగుతుంది. ఓకేనా? హానికరమైన బ్యాక్టీరియా అనేది మనం మిగిలిపోయిన ఆహార పదార్థంలో ఉన్న చక్కెరలపైన పనిచేసి ఆ చక్కెరలను ఏ విధంగా మారుస్తుంది, ఆమ్లాలుగా మార్చడం జరుగుతుంది. ఈ విధంగా ఆమ్లాలు అనేవి విడుదలవ్వటం వల్ల మనకి దంతక్షయం అనేది రావటం జరుగుతుంది. దంతాలు అనేవి పాడైపోవడం జరుగుతుంది. అంటే మనకి నమలటానికి పనికిరానటువంటి స్టేజ్లోకి ఈ దంతాలు అనేవి ఆమ్లాల యొక్క ప్రభావం వల్ల మారిపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం దంతాలు కానీ అలానే సకాలంలో చికిత్స చేయకుండా అలాగనే ఉంచినట్లయితే అవి తీవ్రతరమైనటువంటి పంటి నొప్పి వచ్చేసి అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక్కోసారి దంతాలన్నీ కూడా ఊడిపోయేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ దంతక్షయానికి కారణం చాక్లెట్లు తింటాం, స్వీట్స్ తింటాం,
అదేవిధంగా కూల్ డ్రింక్స్ తాగటం, అదేవిధంగా ఎక్కువగా తీపి పదార్థాలు ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం స్వీట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆ స్వీట్స్లో మనకి ఎక్కువగా చక్కెరలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ చక్కెరలు ఎప్పుడైతే ఉంటాయో వాటిపైన ఈ బ్యాక్టీరియా పనిచేసి ఆ చక్కెరలను ఆమ్లాలుగా మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇటువంటి పదార్థాలు మనం తినకూడదు. తిన్నా కూడా వెంటనే మనము నోటిని అదేవిధంగా దంతాలను శుభ్రం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి మనము తిన్న తర్వాత ప్రతిసారి బ్రష్ చేసుకోవటం, లేదా యాప్లతో కావచ్చు, లేదా బ్రష్తో కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పదం కూడా ఇచ్చారంటే డెంటల్. చూడండి, డెంటల్ ఫ్లాస్ అన్నాం. డెంటల్ ఫ్లాస్ అంట. సో దీంతో కూడా మనం దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. డెంటల్ ఫ్లాస్ అంటే ఏంటి అనేది కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంది. ఏంటి, రెండు దంతాల మధ్య మనకి ఆహారం చిక్కుకుపోతుంది. ఈ రెండు దంతాల మధ్య చిక్కుపోయినట్టు ఆహార కణాలను లేదా ఫుడ్ పార్టికల్స్ని బయటికి తీయటానికి వాడేటువంటి ఒక దారం, బలమైనటువంటి దారం ఏదైతే ఉందో దాన్ని మనము డెంటల్ ఫ్లాస్గా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మనము ఆహారం తీసుకున్నటువంటి ప్రతిసారి బ్రష్తో కావచ్చు, యాప్లతో కావచ్చు, ఈ డెంటల్ ఫ్లాస్తో కావచ్చు, మనము కనీసం రోజుకి 2 సార్లు అయినా రోజుకి 2 సార్లు మనం దంతాలను శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా తిన్న తర్వాత ప్రతిసారి శుభ్రం చేసుకోవాలి, నోటిని పుక్కిలించాలి, శుభ్రం చేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా మనకి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఎప్పుడు కూడా వాళ్ళు మురికిగా ఆటలాడుతుంటారు కాబట్టి ఆ మురికిగా లేదా చేతులు కడుక్కోకుండా ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చేతుల్ని నోట్లో పెట్టుకోకుండా మనం చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల మనకి దంతక్షయం కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనము అవాయిడ్ చేసినట్లయితే దంతక్షయం రాకుండా మన దంతాలు ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. కాబట్టి ఖచ్చితంగా మనం చూస్తాం. సో నెక్స్ట్ మనకి దంతాల తర్వాత అస్యకోణంలో మనము దంతాల గురించి నేర్చుకున్నాము, అదేవిధంగా లాలాజలం గురించి నేర్చుకున్నాము. తర్వాత వచ్చరికి మనకి నాలుక. ఓకే. సో నాలుక అండి. సో నాలుక అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? అస్యకుహరం నుంచి ఏర్పడుతుంది. అస్యకుహరం యొక్క ఎనుక భాగం నుంచి అతుకబడి ఉన్నటువంటి ఒక ఖండరహితమైన భాగం ఏదైతే ఉందో దాన్ని మనం నాలుక అంటామండి. అంటే అస్యకుహరం నుంచి ఏర్పడుతుంది, మనం నాలుక అని చెప్పుకోవచ్చు. అస్యకుహరం యొక్క ఏ భాగం నుంచి? ఎనుక భాగం నుంచి ఏర్పడుతుంది. ఇది ఖండరహితంగా ఉంటుంది. సో దీని ముందు భాగం అనేది, వెనక భాగం అస్యకుహరంతో అంటుకొని ఉంటే ముందు భాగం అనేది స్వేచ్ఛగా కదులుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అన్ని దిశల్లో అది కదులుతూ ఉండేదానికి అవకాశం ఉంది ఈ నాలుక యొక్క ముందు భాగం అనేది. సో ఈ నాలుక ఎందుకు ఉపయోగపడుతుంది? సో నాలుక ముఖ్యంగా మనం మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. మనం మాట్లాడాలంటే నాలుక అనేది ఖచ్చితంగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి నాలుక అనేది మనం మాట్లాడే విధానంలో ఉపయోగపడటం జరుగుతుంది. అదేవిధంగా ఆహారాన్ని నమిలే సమయంలో కూడా దీని యొక్క ఉపయోగం అనేది ఉంటుంది. ఆహారాన్ని మనం నములుతూ ఉంటాము. ఇలా నమిలే క్రమంలో ఆహారం అనేది లాలాజలంతో కలవాలి. అలా లాలాజలంతో కలవాలంటే నాలుక అనేది మనకి ఇక్కడ ఉపయోగపడటం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా నమిలిన తర్వాత ఆ ఆహారం అనేది మింగాలి. ఓకేనా. ఆహారాన్ని మింగటంలో కూడా మనకి ఈ నాలుక అనేది ఉపయోగపడటం జరుగుతుంది. చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మాట్లాడటానికి ఉపయోగపడుతుంది, నమలటానికి ఉపయోగపడుతుంది, నమిలిన తర్వాత ఆహారాన్ని మింగటానికి ఉపయోగపడుతుంది. ఇంకా చివరిగా ఆహారాన్ని రుచి చూడటానికి కూడా నాలుక అనేది ఉపయోగపడటం జరుగుతుంది. సో ఆ నాలుక పైన మనకి రుచి కణికలు ఉంటాయి. ఈ రుచి కణికల సహాయంతో మనకి నాలుక అనేది వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాల యొక్క రుచులు మనకు తెలియటం జరుగుతుంది. నాలుకను ఒకసారి చూసుకుంటే నాలుగులో మనకి వివిధ రకాలైన భాగాలు ఉంటాయి. ఆ భాగాల్లో ఒక్కో రకమైనటువంటి భాగాల్లో మనకి ఒక్కో రకమైన రుచి అనేది మనకి నాలుక ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఉన్నటువంటి టాపిక్ మనం గమనించినట్లయితే మనం ఒక్కోసారి స్పీడ్గా హడావుడిగా ఆహారం తీసుకోవటం జరుగుతుంది. స్పీడ్గా ఆహారం తీసుకునేటప్పుడు కానీ, లేదా తినేటప్పుడు మాట్లాడటం కానీ, నవ్వటం కానీ, ఏడవటం కానీ, ఇలా రకరకాలైన కార్యక్రమాలు ఆహారం తీసుకునేటప్పుడు చేసేటప్పుడు మనకి దగ్గు రావటం, ఎక్కిళ్ళు రావటం, అదేవిధంగా ఒక్కోసారి మనకి ఉక్కిరిబిక్కిరి రావటం జరుగుతుంది. కొంచెం ఇబ్బందులు ఏర్పడటం జరుగుతుంది. ఇప్పుడు ఆహారం స్పీడ్గా తినేటప్పుడు కానీ, లేదా తినేటప్పుడు మనం మాట్లాడటం, దగ్గటం, నవ్వటం, ఏడటం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనకి దగ్గు రావటం కానీ, ఎక్కిళ్ళు రావటం కానీ, రకరకాలైనటువంటి కొంచెం మనకి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం ఏంటి? ఓకేనా. దీనికి కారణం ఏంటంటే ఆహారం అనేది శ్వాసనాళంలోనికి ప్రవేశించడానికి
ప్రయత్నిస్తుంది అటువంటి సమయంలో. అందువల్ల మనకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇలా ఆహారం మనం తీసుకోగానే ఈ అశకవరం నుంచి మనకి ఆహారం అనేది మింగటం జరుగుతుంది. ఇలా ఈ మింగే టైంలో మింగే క్రమంలో మనకి ఈ ఆహారం అనేది గ్రసని అనేటువంటి భాగంలోనికి రావడం జరుగుతుంది. ఈ గ్రసని భాగంలో ఇక్కడ 2 రకాల గొట్టాలు ఉంటాయి. ఒకటి ఆహార వాహిక, రెండవది వచ్చరికి ఆహార వాహిక, రెండవది వచ్చరికి వాయునాళ శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి గొట్టం అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండు కూడా ఇక్కడ 2 భాగాలు, గ్రసనలు 2 భాగాలుగా డివైడ్ అవుతాయి. ఇప్పుడు మనం ఆహారం ఇక్కడ తీసుకొని మింగేటంలో మనం స్పీడ్గా ఆహారాన్ని నమిలి మింగేటప్పుడు కానీ, లేదా మింగేటప్పుడు మనం మాట్లాడటం లేదా నవ్వటం ఏదైనా చేసినప్పుడు ఈ ఆహార పదార్థాలు అనేవి ఒక్కొక్కసారి ఈ గ్రసన నుంచి ఇక్కడ ఉన్నటువంటి శ్వాసనాళంలోనికి ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది. అటువంటి సందర్భంలో మనకి ఇటువంటి ఎక్కిళ్ళు రావటం, దగ్గు రావటం, ఉక్కిరి బిక్కిరి కావటం అనేటువంటి ప్రక్రియలు మనకి జరుగుతుంటాయి. సో ఇలా మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది ఈ శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా మనకి ఈ ఆహార నాళం ద్వారానే ప్రవేశించడానికి మనం ఆహారం తీసుకునే క్రమంలో వెంటనే మనకి ఇక్కడ ఈ గ్రసని భాగంలో ఒక కండరయుతమైనటువంటి భాగం అనేది ఉంటుంది. ఈ కండరహితమైనటువంటి భాగం మనం ఆహారం ఎప్పుడైతే మింగుతున్నామో మింగగానే ఆ కండరహితమైనటువంటి భాగం ఈ శ్వాసనాళాన్ని క్లోజ్ చేస్తుంది, మూసివేస్తుంది. అప్పుడు మనం తీసుకున్న ఆహారం అనేది ఆహార నాళం ద్వారా మాత్రమే ఆహార వాహిక ద్వారా మాత్రమే మనకి జీర్ణాశయాన్ని చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనకి ఇలాంటి సిచ్యువేషన్లు అనేవి జరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఉన్నటువంటి భాగం నోరు అశేకోరం తర్వాత ఆహార వాహిక. ఆహార వాహిక లేదా అన్నవాహిక అంటాం. అన్నవాహిక, ఆహార వాహిక లేదా అన్నవాహిక అంటాం. సో ఇక్కడ మనకి ఆహారం మింగరంగానే మింగినటువంటి ఆహార పదార్థం ఎక్కడికి ప్రవేశిస్తుందంటే ఇది ఈ గొట్టం లాంటి భాగంలోనికి ప్రవేశిస్తుంది. దీన్ని మనం ఆహార వాహిక అంటాం. ఆహార వాహిక అంటాం. ఈ ఆహార వాహిక ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అంటే, దేని నుంచి బయలుదేరుతుంది అంటే మెడ భాగం నుంచి. చూడండి, ఈ ఆహార వాహిక మెడ మరియు ఛాతి భాగం, మెడ మరియు ఛాతి భాగం. చూడండి, ఈ మెడ భాగం, ఇది ఛాతి భాగం. ఈ మెడ మరియు ఛాతి భాగం నుండి మనకి ఈ ఆహార వాహిక అనేది ప్రయాణించి జీర్ణాశయాన్ని చేరటం జరుగుతుంది. రైట్. సో ఏ విధంగా ఆహారం అనేది ఈ ఆహార వాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఈ ఆహార వాహిక ఏదైతే ఉందో చూడండి, ఇది ఆహార వాహిక, ఇది జీర్ణాశయం. ఈ ఆహార వాహిక నుంచి ఆహారం అనేది ఇలా మింగేటువంటి క్రమంలో ఆహార వాహిక యొక్క గోడలు అనేవి కదలికలు జరపడం జరుగుతుంది. ఈ కదలిక వల్ల ఆహారం అనేది కిందికి ఈ విధంగా నెట్టబడుతుంది. ఈ కదలికల్ని మనము పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటాము. పెరిస్టాల్టిక్ కదలికలు అంటామండి. పెరిస్టాల్టిక్ కదలికలు అంటే ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ కదలికలు అనేవి జరపడం వల్ల ఆహారం అనేది కిందికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ విధంగా ఆహార నాళం స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఎండింగ్ వరకు ఈ కదలికలు అనేవి జరపడం వల్ల మనం మింగినటువంటి ఆహారం అనేది ఆహార వాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరుతుంది. ఓకేనా. సో ఒక్కొక్కసారి మనకి ఈ జీర్ణాశయం నుంచి ఆహారం అనేది మళ్ళీ నోట్లోనికి వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే రివర్స్లో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి జరుగుతుంటాయి. ఎప్పుడంటే ఒక్కొక్కసారి కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకున్న సందర్భంలో, అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం అనేది జీర్ణాశయం యాక్సెప్ట్ చేయనప్పుడు, అటువంటిప్పుడు ఈ జీర్ణాశయం అనేది ఈ ఆహార పదార్థాలను మళ్ళీ రివర్స్లో బయటికి పంపించేస్తుంది. అంటే రివర్స్లో మనకి ఆహార వాహికలో రివర్స్లో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి కదలికలు జరగడం వల్ల ఈ జీర్ణాశయం నుంచి మళ్ళీ ఆహారం అనేది నోట్లోకి రావటం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఆహార వాహిక తర్వాత జీర్ణాశయం. రైట్. సో ఇది మనకి జీర్ణాశయం. ఇదంతా మనకు తెలిసిందే. జీర్ణాశయం ఇంతవరకు మనకి ఈ జీర్ణాశయం అనేది ఒక మందపాటి గోడలను కలిగి ఉండటం జరుగుతుంది. మందంగా ఉన్నటువంటి గోడల్ని కలిగి ఉండటం జరుగుతుంది. ఇది చూడండి జే ఆకారాన్ని కలిగి ఉండటం జరుగుతుందండి. మందంగా ఉంటుంది దాని గోడలు అనేవి. అదేవిధంగా జే ఆకారాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇది ఆహార నాళంలో అత్యంత
అత్యంత మనకి విశాలమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చు. విశాలమైనటువంటి భాగం, పెద్ద భాగం కదండి, విశాలమైనటువంటి భాగం. ఇక్కడ ఆహార నాళంలో అత్యంత విశాలమైన భాగం ఏదంటే జీర్ణాశయం. ఓకేనా. సో అదేవిధంగా ఈ జీర్ణాశయం అనేది ఒక చివరేమో ఆహార వాహికతోటి ద్వారా కలపబడుతుంది, ఇంకొక చివర వచ్చేసరికి మనకి చిన్న ప్రేగు, ఇంకొక చివర వచ్చేసరికి చిన్న ప్రేగులోనికి తెరుచుకోవడం జరుగుతుంది. ఒక భాగం ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది, ఇంకొక చివర వచ్చేసరికి ఇక్కడ చిన్న ప్రేగులోనికి ఈ జీర్ణాశయం యొక్క చివరి భాగం జీర్ణాశయంలోనికి తెరుచుకుంటుంది. రైట్. ఈ జీర్ణాశయం లోపల మనకి చూడండి శ్లేష్మ పొర అనేది ఉంటుంది. జీర్ణాశయం లోపల శ్లేష్మ పొర అనేది ఉంటుంది. సో దీంతో పాటుగా ఈ జీర్ణాశయం నుంచి HCl అనేది విడుదలవుతుంది. దీంతో పాటుగా జీర్ణ రసాలు కూడా విడుదలవ్వటం జరుగుతుంది. ఈ 3 రకాలండి జీర్ణాశయంలో ఉండటం జరుగుతుందండి. సో జీర్ణాశయం యొక్క గోడలో శ్లేష్మ పొరను కలిగి ఉంటాయి, HClని విడుదల చేస్తాయి, అదేవిధంగా జీర్ణ రసాలను కూడా విడుదల చేయటం జరుగుతుంది. మరి శ్లేష్మ పొర ఎందుకు ఉపయోగపడుతుంది? శ్లేష్మ పొర అనేది ఈ జీర్ణాశయం యొక్క లోపలి భాగాన్ని, లోపలి గోడను రక్షించడం జరుగుతుంది. జీర్ణాశయం యొక్క లోపల గోడను రక్షణకు ఈ శ్లేష్మ పొర అనేది ఉపయోగపడటం జరుగుతుందండి. ఓకేనా. సో మరి HCl ఎందుకు ఉపయోగపడుతుంది? ఆహారంతో పాటు వచ్చినటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని చంపటానికి HCl అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంతో పాటుగా జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణ రసాలు పనిచేయడానికి సహాయపడటం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ HCl యొక్క ఉపయోగాలు 2 ఉన్నాయండి. ఆహారంతో పాటు ప్రవేశించేటువంటి బ్యాక్టీరియాలు చంపివేస్తుంది. అదేవిధంగా తీసుకున్నటువంటి ఆహారానికి ఆమ్ల గుణాన్ని ఆపాదించి ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణ రసాలు పనిచేయడానికి ఇది HCl అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి జీర్ణ రసాలు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ జీర్ణ రసాల్లో మనకి ఎంజైమ్లు అని ఉంటుంది. సో ఈ ఎంజైమ్ అనేది ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి, లేదా ప్రోటీన్లు పెప్టోన్లుగా మారుస్తుంది. ఈ జీర్ణాశయంలో ఉన్నటువంటి ఎంజైమ్ అనేటువంటి జీర్ణ రసాల్లో ఉన్నటువంటి ఎంజైమ్ అనేది. సో ఇది మనకి జీర్ణాశయం గురించి. సో నెక్స్ట్ మనకి చిన్న ప్రేగు. ఓకే. చిన్న ప్రేగు ఒకసారి ఫస్ట్ స్లైడ్కి వెళ్దాం. చిన్న ప్రేగు గురించి. రైట్. చిన్న ప్రేగు చూడండి. చిన్న ప్రేగు అనేది చూడండి ఈ కలర్లో ఇదంతా కూడా మనకి చిన్న ప్రేగు ఉంటాం. ఈ చిన్న ప్రేగు అనేది మనకి బాగా మెలితిరిగి దాదాపుగా చూడండి చిన్న ప్రేగు మెలితిరిగి అనేక రకాలైనటువంటి ఎక్కువ మెలికలు తిరిగి ఉంటుంది. ఓకేనా. మరి ఇక్కడ ఆహార నాళంలో ఎక్కువ మెలికలు తిరిగి ఉన్న భాగం ఏది అడిగినప్పుడు చిన్న ప్రేగుని మనము గుర్తించాలి. చిన్న ప్రేగు బాగా ఎక్కువగా మెలికలు తిరిగి ఉండి 7.5 చూడండి 7.5 మీటర్ల పొడవు కలిగి ఉండటం జరుగుతుంది. చూడండి మామూలుగా మనిషి ఎత్తు ఎంత ఉంటారో అనేది ఒకసారి గమనించినట్లయితే అంతకన్నా ఎక్కువగా ఈ చిన్న ప్రేగు అనేది కలిగి ఉంటుంది. మరి ఎంత పెద్దది మనకి ఎలా జీర్ణాశయంలో ఉంటుంది, మనకి జీర్ణ వ్యవస్థలో ఉంటుందంటే ఇదంతా కూడా మళ్ళీ మెలికలు తిరిగి ఉండటం వల్ల అంత పొడవుగా ఉన్నా సరే అది అక్కడ మనకి అమరగలుగుతుంది. కాబట్టి దీని యొక్క పొడవు 7.5 మీటర్ల పొడవు ఉండటం జరుగుతుంది. ఓకే. మరి ఈ చిన్న ప్రేగు మనకి చూడండి కాలేయం, క్లోమం, ఓకేనా, కాలేయం మరియు క్లోమం నుంచి వచ్చేటువంటి స్రావాలు ఏవైతే ఉన్నాయో ఆ స్రావాలు ఎక్కడికి అంటే చిన్న ప్రేగులోనికి విడుదల చేయటం జరుగుతుంది. ఓకేనా. చూడండి ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇది జీర్ణాశయం. ఈ యు ఆకారంలో ఉన్నటువంటి వంపు ఉంటుంది. దీన్ని మనం ఆంత్రమూలము అంటాం. సో ఇప్పుడు ఇది కాలేయము. ఈ కాలేయం నుంచి వచ్చేటువంటి జీర్ణరసాలు ఇక్కడికి విడుదల చేయబడతాయి. ఇక్కడ ఇది క్లోము. ఈ క్లోము నుంచి వచ్చేటువంటి జీర్ణరసాలు ఆంత్రమూలానికి విడుదల చేయబోయి ఈ 2 రకాల జీర్ణరసాలు అనేవి ఆంత్రమూలం ద్వారా చిన్న ప్రేగులోనికి చేరుకుంటాయి.
ఓకేనా. అంటే ఇక్కడ చిన్న ప్రేగులోనికి కాలేయం నుంచి క్లోమం నుంచి వచ్చే స్రావాలే కాకుండా రసాలే కాకుండా ఈ కాలేయం నుంచి కూడా ఈ చిన్న ప్రేగు నుంచి కూడా కొన్ని రకాల జీర్ణ రసాలు అనేవి విడుదల చేయబడతాయి. జీర్ణ రసాలు అనేవి కూడా ఈ చిన్న ప్రేగు గోడల నుంచి విడుదల చేయబడటం జరుగుతుంది. దీన్ని ఆంత్ర రసాలు అంటాము. సో వాటి గురించి డీటెయిల్గా ఏ ఏ జీర్ణ రసాలు అనేవి, ఏ ఎంజైమ్లు అనేవి మనకి చిన్న ప్రేగు నుంచి విడుదలవుతాయి, వేటిని జీర్ణక్రియగా జరుపుతాయి అనేది మనకి డీటెయిల్గా ఫర్దర్ వచ్చేటువంటి క్లాసుల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే జస్ట్ ఒక్కొక్క పార్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది, దాంట్లో ఏ భాగాలు ఎక్కడెక్కడ ఏ స్రావాలు విడుదల చేయబడతాయని మాత్రమే ఉంటుంది. 10th అదేవిధంగా ఇంటర్మీడియట్కి వెళ్ళే కొద్ది కొంచెం డీటెయిల్డ్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో కాబట్టి మనకి చిన్న ప్రేగులోనికి కాలేయం నుంచి క్లోమ నుంచి స్రావాలు, దాంతోపాటుగా ఆ చిన్న ప్రేగు నుంచి కూడా కొన్ని రకాల జీర్ణ రసాలు అనేవి విడుదల చేయబడతాయి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కాలేయం గురించి చూద్దాం. కాలేయం మరియు క్లోమం గురించో. సో ముందుగా కాలేయం గురించి చూసినట్టయితే కాలేయం ఎక్కడ ఉంటుంది? కాలేయం చూడండి, ఇదంతా కూడా కాలేయం ఉంది. ఇదంతా కూడా మనకి కాలేయంగా చెప్పుకోవచ్చు. ఈ కాలేయం అనేది ఉదర భాగంలో ఉంటుంది. ఉదరం ఎగువ భాగంలో ఏ వైపున ఉంటుందంటే కుడి వైపున ఉంటుంది. ఉదర భాగంలో ఎగువ భాగాన ఉదర భాగంలో పైభాగాన కుడి వైపున మనకి ఎర్రటి గోధుమ రంగులో ఉన్నటువంటి గ్రంథి ఏదంటే కాలేయ గ్రంథి. ఏ వైపున ఉంటుందంటే ఉదర భాగంలో కుడి వైపున ఉంటుంది. ఏ రంగును కలిగి ఉంటుందంటే ఎర్రటి గోధుమ రంగును కలిగి ఉండటం జరుగుతుంది. సో అదేవిధంగా శరీరంలో అతిపెద్ద గ్రంథి ఇది. గ్రంథుల్లో కన్నా అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కాలేయం నుంచి పైత్యరసము అనేది విడుదలవుతుంది. ఈ విధంగా చూడండి, ఈ కాలేయం అనేది పైత్యరసాన్ని విడుదల చేసి, ఈ విడుదలైన పైత్యరసం అనేది ఇక్కడ చూడండి, ఇది గాల్ బ్లాడర్ అన్నాం, పిత్తాశయము. ఈ పిత్తాశయంలో నిల్వ చేయబడటం జరుగుతుంది. అంటే కాలేయం నుంచి విడుదలైన పైత్యరసం ఎక్కడ నిల్వ చేయబడుతుంది అంటే పిత్తాశయం అనేటువంటి భాగంలో నిల్వ చేయబడుతుంది. మరి ఈ పైత్యరసం యొక్క ఉపయోగాలు ఏమిటి అనగా కొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడటం జరుగుతుంది. ఓకేనా. కొవ్వులను జీర్ణం చేయడానికి ఈ పైత్యరసం అనేది ఉపయోగపడటం జరుగుతుంది. ఓకే, ఇది కాలేయం. నెక్స్ట్ క్లోమం గురించి మనం చూసినట్లయితే క్లోమం. సో ఇది చూడండి, ఇది క్లోమం. ఇదంతా కూడా మనకి క్లోమం కింద మనం చెప్పుకోవచ్చు. క్లోమం అంటాం. క్లోమం అనేది ఎక్కడ ఉంటుందంటే జీర్ణాశయం యొక్క కింది భాగంలో ఉంటుంది. జీర్ణాశయం యొక్క కింది భాగంలో మనకి క్లోమ గ్రంథి అనేది ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మేగడ రంగులో ఉండటం జరుగుతుంది. మేగడ వర్ణంలో ఉంటుంది. జీర్ణాశయం కింద భాగంలో ఉంటుంది, మేగడ వర్ణంలో ఉంటుంది. అదేవిధంగా ఈ క్లోమ నుంచి రసాలు విడుదలవుతాయి. వాటిని క్లోమ రసాలు అంటాము. ఎక్కడికి విడుదల చేయబడతాయి అంటే మనకి ఆంత్రమూలంలోనికి విడుదల చేయబడతాయి. ఈ క్లోమ రసాలు అనేవి చూడండి, పిండి పదార్థాలను అదేవిధంగా కొవ్వులను, అదేవిధంగా ప్రోటీన్లను వీటిపైన చర్య జరిపి వాటిని సరళమైనటువంటి రూపాల్లోనికి మార్చడానికి ఈ క్లోమ రసాలు అనేవి ఉపయోగపడతాయి. రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే జీర్ణాశయం యొక్క పని ఏంటి, జీర్ణాశయంలో ఎటువంటి పనులు జరుగుతాయి, జీర్ణాశయం యొక్క ఉపయోగం ఏంటి అని తెలుసుకోవడానికి మనకి ఒక చిన్న టేబుల్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. సో 1822లో మనకి ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోవాలండి, అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనేటువంటి వ్యక్తి తుపాకీకి గుండెకు గురి కావడం జరుగుతుంది, అంటే కాల్చడం జరుగుతుంది. ఆయన ఎవరో కాల్ చేశారు. ఆయన వ్యక్తి పేరు ఇది. కాల్చబడినటువంటి వ్యక్తి పేరు అండి ఇది. ఇక్కడ 2 పేర్లు వస్తాయి, ఆ 2 పేర్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనేటువంటి వ్యక్తి వేరే వారి చేత గన్ను చేత కాల్చబడటం జరుగుతుంది. ఇలా కాల్చినప్పుడు ఆ బుల్లెట్ అనేది ఛాతీలోకి తీసుకుని జీర్ణాశయానికి రంధ్రాలు ఏర్పరచడం జరిగింది. సో ఈ విధంగా ఏర్పరచగానే అతన్ని కాల్చబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. అమెరికన్ ఆర్మీ డాక్టర్. ఆ డాక్టర్ ఎవరంటే ఆ డాక్టర్ పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, విలియం బ్యూమాంట్. ఓకే,
బ్యూమాంట్ అంటాం. ఈయన ఆర్మీ డాక్టర్, ఈయనేమో గన్ను చేత కాల్చబడినటువంటి వ్యక్తి, ఈయనేమో డాక్టర్ విలియం బ్యూమాంట్. ఇతన్ని ఏం చేశారు, ఈ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ డాక్టర్ అతన్ని పరిశీలించేసి అతన్ని బ్రతికించగలిగాడు, కానీ ఆ జీర్ణాశయంలో ఏర్పడినటువంటి ఆ గాయాన్ని మాత్రం మార్చలేకపోయాడు. సో అందువల్ల అతను ఏం చేశాడు, ఆ గాయాన్ని అలా ఉంచేసి దానికి కట్టుకట్టి వదిలేసేసాడు. ఇప్పుడు ఈ రంధ్రం ద్వారా, జీర్ణాశయానికి పడినటువంటి రంధ్రం ద్వారా జీర్ణాశయం లోపల ఏం జరుగుతుంది అనే దాన్ని గురించి ఈ డాక్టర్ పరిశోధన చేయడం జరిగింది. సో ఈయన చేసినటువంటి పరిశోధన ఫలితంగా మనకి జీర్ణాశయం అనేది మనకి కొన్ని అద్భుతమైనటువంటి పనులు చేస్తుంది అని ఈ బ్యూమాంట్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనటం జరిగింది. సో ఈ జీర్ణాశయం చేసేటువంటి పని ఏంటంటే ఆహారాన్ని బాగా చిలుకుతుంటుంది అని గుర్తించడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క గోడలు ఆహారాన్ని జీర్ణం చేసేయడానికి రసాలను కూడా లేదా ద్రవ పదార్థాలను కూడా విడుదల చేస్తాయి అని కూడా ఆయన మనకి తెలుసుకోవటం జరిగింది. ఓకేనా. సో తర్వాత ఈ జీర్ణమైన ఆహార పదార్థాలన్నీ కూడా మనకి జీర్ణాశయం యొక్క చివరి భాగం ద్వారా తెలుసుకోబడి చిన్న ప్రేగులోనికి ప్రవేశిస్తాయని కూడా మనకి ఈ డాక్టర్ తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 1822 గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి, కాల్చబడినట్టు వ్యక్తి ఎవరైతే తుపాకీ గుండు చేత మనకి కాల్చబడతారో ఆ వ్యక్తి పేరు, అదేవిధంగా ఆ డాక్టర్ పేరు, ఇద్దరు పేర్లు గుర్తుపెట్టు. రైట్. సో నెక్స్ట్ మనకి శోషణ అనేది ఏ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు ఎంతవరకు చెప్పుకున్నాము అంటే మనకి ఆహారం అనేది చిన్న ప్రేగులోని ప్రవేశించింది. చిన్న ప్రేగుల నుంచి మనకి జీర్ణ రసాలను ఉత్పత్తి అయ్యి వాటిని ఆంతర్రసం అంటాము. ఈ ఆంతర్రసంలో మనకి జీర్ణక్రియ అనేది పూర్తిగా జరిగిపోయి అవి చిన్న ప్రేగు ద్వారా చిన్న ప్రేగు యొక్క చివరి భాగానికి చేరుకోవడం జరుగుతుంది. సో ఈ ఆహార పదార్థాలు అనేవి ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్ మరియు కొవ్వు పదార్థాలు ఇవి జీర్ణమైన తర్వాత మనకి ఏ విధంగా మారుతాయి. ఈ జీర్ణక్రియ అంతా ఎక్కడ పూర్తవుతుందంటే చిన్న ప్రేగులో పూర్తవుతుంది. చిన్న ప్రేగులో ఆహార జీర్ణక్రియ పూర్తయిన తర్వాత కార్బోహైడ్రేట్లు అనేవి గ్లూకోజ్ గా మారుతాయి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్రోటీన్లు అనేవి అమైనో ఆమ్లాలుగా మారటం జరుగుతుంది. మారుతాయి. నెక్స్ట్ మనకి కొవ్వు పదార్థాలు అనేవి కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ ఈ రెండు పదార్థాలుగా కొవ్వు పదార్థాలను మార్చబడింది. సో ఈ విధంగా మార్చడం వల్ల అంటే ఇవన్నీ కూడా సంక్లిష్ట పదార్థాలు. జీర్ణక్రియ వల్ల ఈ సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా మార్చబడ్డాయి. దీన్ని మనం జీర్ణక్రియ అంటాము. సో ఈ విధంగా జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుంది అంటే చిన్న ప్రేగులో పూర్తవుతుంది. చిన్న ప్రేగులో జీర్ణక్రియ అనేది పూర్తవుతుంది. ఈ విధంగా చిన్న ప్రేగులో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత ఈ పదార్థాలు ఈ విధంగా మార్చబడిన తర్వాత అవి చిన్న ప్రేగుల యొక్క గోడల్లో నుంచి అవి ఏం చేయాలి, రక్తనాళాల్లోనికి ప్రవేశించాలి. ఓకేనా. చిన్న ప్రేగుల యొక్క గోడల నుంచి ఈ జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు అనేవి రక్తంలోనికి ప్రవేశించాలి. దీన్ని మనము శోషణ అంటాం. శోషణ అంటే ఏంటి అంటే జీర్ణమైనటువంటి ఆహారము చిన్న ప్రేగుల యొక్క గోడల ద్వారా రక్తనాళాల్లోనికి ప్రవేశించడాన్ని శోషణ అంటామండి. శోషణ అంటాం జరుగుతుంది. ఓకేనా. చిన్న ప్రేగు యొక్క గోడలు మనం చూసినట్లయితే ఈ విధంగా కొన్ని వేల వంటి నిర్మాణాలు అనేవి కలిగి ఉండటం జరుగుతుంది. ఈ వేల వంటి నిర్మాణాలని మనము శోషకాలు అంటాం. విల్లి లేదా శోషకాలు అంటాం జరుగుతుంది. ఓకేనా. ఈ శోషకాలు అనేవి ఈ చిన్న ప్రేగుగా లోపలి గోడల్లో ఉండి ఈ జీర్ణమైన ఆహార పదార్థాలని గ్రహించడానికి ఉపయోగపడటం జరుగుతుంది. సో ఈ శోషకాల చుట్టూ కూడా మనకి ఈ విధంగా లేయర్లుగా దాని చుట్టూ కూడా ఒకే వరుసలో ఉన్నటువంటి రక్తనాళాలు అనేవి కూడి ఉండటం జరుగుతుంది. ఈ విధంగా శోషకాల చుట్టూ ఇవి శోషకాలని ఎందుకు ఉపయోగపడతాయి ఇంకా అంటే మనకి ఈ చిన్న ప్రేగు యొక్క గోడలని ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడటం జరుగుతుంది. శోషకాలు ఎందుకు ఉపయోగపడతాయి, ఉపరితల
వైశాల్యం పెరగటానికి. ఎందుకంటే ఎప్పుడైతే వైశాల్యం పెరుగుతుందో అప్పుడు ఎక్కువ ఆహార పదార్థాలని ఇది శోషించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పోషకాలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల దాని యొక్క ఉపరితల వైశాల్యం అనేది పెరగటం వల్ల ఎక్కువ జీర్ణమైన ఆహార పదార్థాలను అది శోషించుకొని అవి రక్తనాళాలోనికి ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు చిన్న ప్రేగుల్లోని పోషకాల ద్వారా మనకి రక్తనాళాల్లోనికి ప్రవేశించడం జరుగుతుంది. దీన్ని మనం శోషణ అంటాము. ఈ విధంగా రక్తనాళాల్లోనికి ప్రవేశించిన తర్వాత ఈ ఆహార పదార్థాలు శరీరంలోని అన్ని రకాల భాగాలకి రవాణా చేయబడటం జరుగుతుంది. ఈ విధంగా రవాణా చేయబడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని స్వాంగీకరణము అంటాము. స్వాంగీకరణ. శోషణ అంటే ఏమిటి అన్నప్పుడు జీర్ణమైన ఆహార పదార్థాలు చిన్న పేగ గోడల్లోనికి రక్తనాళాల్లోనికి ప్రవేశిస్తుంది. దాన్నే మనం శోషణ అంటాం. స్వాంగీకరణ అంటే ఏంటి? రక్తనాళాల్లోనికి ప్రవేశించిన తర్వాత ఆ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు ఈ జీర్ణమైన ఆహార పదార్థాలు రవాణా చేయబడతాయి. దీన్ని మనం స్వాంగీకరణ అంటాము. రైట్. స్వాంగీకరణ అంటే రక్తం ద్వారా ఆ జీర్ణమైన ఆహార పదార్థాలు అన్ని భాగాలకు శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకు మనకి ఈ జీర్ణమైన ఆహార పదార్థాలని రవాణా చేయబడతాయి. సో ఆ కణాలలో మనకి శ్వాసక్రియ జరిగి దాని నుంచి శక్తి అనేది విడుదలవుతుంది. సో దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా శ్వాసక్రియకి సంబంధించి నెక్స్ట్ మనకి వచ్చేటువంటి వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. రైట్. సో నెక్స్ట్ మనకి పెద్ద ప్రేగు. ఒకసారి పెద్ద ప్రేగు చూసుకున్నట్లయితే పెద్ద ప్రేగు ఎందుకు ఉపయోగపడుతుంది? పెద్ద ప్రేగు ఎందుకు ఉపయోగపడుతుంది? సో మనకి జీర్ణమైన ఆహార పదార్థాలు చిన్న ప్రేగు ద్వారా రక్తనాళాలకు ప్రవేశించాయి. మరి జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు ఉన్నాయండి. జీర్ణం కాని లేదా శోషించబడని ఓకేనా? జీర్ణం కానీ లేదా శోషించబడిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు అనేవి ఎక్కడికి వెళ్తాయంటే చిన్న ప్రేగు నుంచి మనకి చూడండి పెద్ద ప్రేగులోనికి ప్రవేశించడం జరుగుతుంది. జీర్ణం కానీ శోషించబడినటువంటి పదార్థాలు చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగులోనికి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ పెద్ద ప్రేగు యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే పెద్ద ప్రేగు అనేది చిన్న ప్రేగు కంటే వెడల్పుగా ఉంటుంది. పెద్ద ప్రేగు అనేది చిన్న ప్రేగు కంటే వెడల్పుగా ఉంటుంది. అదేవిధంగా పొడవు తక్కువగా ఉంటుంది లేదా చిన్నదిగా ఉంటుంది లేదా పొడవు తక్కువగా ఉంటుంది. అదేమో మనకి దాదాపుగా 7.5 మీటర్స్ ఉంటే ఇది ఓన్లీ 1.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే చిన్నదిగా ఉంటుంది. అదేవిధంగా పెద్ద ప్రేగు అనేది వెడల్పుగా ఉంటుంది అనేది కూడా మనం గుర్తించాలి. అదే వెడల్పు తక్కువగా ఉంటుంది చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు వెడల్పు ఎక్కువగా ఉంటుంది. చిన్న ప్రేగు ఏమో 7.5 మీటర్లు ఉంటుంది, పెద్ద ప్రేగు ఏమో 1.5 మీటర్లను కలిగి ఉండటం జరుగుతుంది. చిన్న ప్రేగు జీర్ణమైన పదార్థాల్లో రక్తనాళాలను ప్రవేశిస్తుంది. పెద్ద ప్రేగు అనేది జీర్ణం కానీ శోషించబడినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపించడానికి ఉపయోగపడటం జరుగుతుంది. అదేవిధంగా ఈ పెద్ద ప్రేగు ఈ జీర్ణం కానీ లేదా శోషించబడినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాల్లో ఉన్నటువంటి నీరు మరియు ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో కొన్ని లవణాలు ఏవైతే ఉన్నాయో ఆ లవణాలను మళ్ళీ ఈ పెద్ద ప్రేగు అనేది మళ్ళీ తిరిగి పీల్చుకొని పునఃశోషణ చేయడానికి కూడా ఈ పెద్ద ప్రేగు అనేది ఉపయోగపడటం జరుగుతుంది. ఈ పెద్ద ప్రేగు ద్వారానే మనకి ఈ జీర్ణం కానీ లేదా శోషించబడినటువంటి పదార్థాల్లో ఉన్న నీరు లవణాలను ఈ పెద్ద ప్రేగు అనేది తిరిగి శోషించుకోవడం లేదా పీల్చుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ విధంగా జీర్ణం కాని వ్యర్థ పదార్థాల్లో ఉన్నటువంటి ఈ నీటిని అదేవిధంగా లవణాలను పీల్చుకున్న తర్వాత మిగిలినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని మనం మలం అంటాము. ఆ మలాన్ని ఈ పెద్ద ప్రేగు అనేది పురీషనాళంలోనికి పంపించేస్తుంది. ఆ పురీషనాళం ద్వారా అది చూడండి. సో ఈ విధంగా మనకి పెద్ద ప్రేగు ద్వారా జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు అనేవి పురీషనాళం చేరి పురీషనాళం నుంచి వాయువు ద్వారా బయటికి వెళ్తాయి. ఈ జీర్ణం కాని వ్యర్థ పదార్థాల్లో ఉన్నటువంటి నీరు మరియు లవణాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు రకాలైన పదార్థాలు అనేవి తిరిగి ఈ పెద్ద ప్రేగు అనేది శోషించుకోవడం లేదా పీల్చుకోవడం జరుగుతుంది. దీన్నే ఈ విధంగా జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము? విసర్జన.
విసర్జన అంటాం. సో ఈ విసర్జన గురించి, అదేవిధంగా శ్వాసక్రియ గురించి, అదేవిధంగా రవాణా గురించి, ఏ విధంగా మనకి రక్తంలోకి వచ్చిన తర్వాత ఇవి వ్యర్థ పదార్థాలు ఏ విధంగా రక్తం ద్వారా శరీర భాగాలకు ఏ విధంగా రవాణా చేయబడతాయి అనేటువంటి ఈ టాపిక్స్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చేటువంటి క్లాసుల్లో మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. సో ఈ విధంగా మానవుల యొక్క జీర్ణక్రియను పరిశీలించినట్లయితే మన యొక్క జీర్ణ వ్యవస్థలో మనకి ఆహారనాళం, అదేవిధంగా అనుబంధ గ్రంథులు అనేవి ఉంటాయి. ఆహారనాళం అనేది నోటితో ప్రారంభమయ్యి పాయువుతో అంతం ఉంటుంది. వివిధ భాగాలను కలిగి ఉంటుంది. నోరు, అస్థికుహరము, అదే ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు అనేటువంటి భాగాలు. నెక్స్ట్ అనుబంధ గ్రంథుల్లో లాలాజల గ్రంథులు అని, అదేవిధంగా కాలేయము, క్లోమము. సో వీటన్నిటిని కూడా మనకి అనుబంధ గ్రంథులు అంటాము. వీటితో పాటుగా ఈ అనుబంధ గ్రంథులతో పాటుగా మనకి ఇక్కడ చిన్న ప్రేగు నుంచి, జీర్ణాశయం నుంచి కూడా కొన్ని రకాలైన జీర్ణ రసాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఆ జీర్ణ రసాలు ఎంజైమ్లు కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లాలాజలము, అదేవిధంగా కాలేయము, అదేవిధంగా క్లోము, వీటి నుంచి విడుదలయ్యే ఎంజైమ్లతో పాటుగా ఇక్కడ మనకి చిన్న ప్రేగు, జీర్ణాశయం నుంచి విడుదలయ్యేటువంటి ఎంజైమ్లు కూడా ఆహారాన్ని జీర్ణక్రియలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడటం జరుగుతుంది. రైట్, ఇది మనకి మానవుల్లో జీర్ణక్రియ జరిగే విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి గడ్డి తినేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో గడ్డి తినేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డి తినేటువంటి జంతువుల్లో ఏ విధంగా జీర్ణక్రియ జరుగుతుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం ఆవులు, గేదెలు ఇలా రకరకాల పశువులు చూస్తూ ఉంటాము. ఆ పశువులను మనం ఒకసారి గమనించినట్లయితే అవి ఆహారం తీసుకున్న తర్వాత కూడా విశ్రాంతిగా పడుకున్నటువంటి సమయంలో ఇంకా నోరు అనేది కదులుతూ ఉన్నట్టని మనం గమనించడం జరుగుతుంది. మనం నోటిని అది కదిలిస్తూ ఉన్నట్టుగా మనం గమనించడం జరుగుతుంది. ఎందుకు కదిలిస్తుంది, కారణం ఏంటి, అలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాస్తవానికి మనకి ఎప్పుడైతే ఈ పశువులు అనేవి ఈ ఆహారం దొరుకుతుందో ఆ ఆహారం దొరకగానే అవి వెంటనే త్వరగా గడ్డికి చిన్న చిన్నగా మొక్కలుగా కట్ చేసి వాటి వెంటనే మనకి ఈ నోటి ద్వారా ఆహార వాహిక ద్వారా అది జీర్ణాశయంలో ఉన్నటువంటి అమాశయంను చేర్చడం జరుగుతుంది. అమాశయంలోనికి అది పంపించేయటం జరుగుతుంది. ఈ అమాశయం భాగంలో త్వరగా తీసుకున్నటువంటి నమలబడినటువంటి ఈ ఆహార పదార్థాలు జీర్ణాశయంలోని ఈ భాగానికి చేరటం జరుగుతుంది. అమాశయం అంటాం, ప్రథమ అమాశయం అంటాం. ఈ భాగంలోనికి వచ్చేసి అవి నిల్వ చేసుకుంటాయి. తర్వాత అవి వాటిని తీరిగ్గా ఆహార పదార్థాలను మళ్ళీ ఈ అమాశయం నుంచి నోట్లోనికి మళ్ళీ రివర్స్లో తెచ్చుకొని నోటి ద్వారా అవి ఇంకా బాగా నమలిన తర్వాత మళ్ళీ ఆహార పదార్థాలను మళ్ళీ ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోనికి పంపించేయటం జరుగుతుంది. ఈ విధంగా పాక్షికంగా ఇక్కడ ఆహారం అనేది జీర్ణమవుతుంది. ఈ విధంగా పాక్షికంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాన్ని మనం కడ్ అంటాం. కడ్ ఓకేనా. పాక్షికంగా ఆహారం జీర్ణక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది, జీర్ణమవుతుంది అంటే మనకి అమాశయంలో జరుగుతుంది. కడ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే అమాశయంలో ఏర్పడుతుంది. కడ్ అంటే ఏంటంటే పాక్షికంగా జీర్ణమైన ఆహార పదార్థాలను కడ్ అంటాము. ఓకేనా. సో ఈ విధంగా అది ప్రథమ అమాశయంలోనికి పాక్షికంగా జీర్ణం అవటం వల్ల అది ఆహార పదార్థం చిన్న చిన్న వండలుగా చేసుకుంటుంది. ఆ వండలను మళ్ళీ తిరిగి ఆహార వాహిక ద్వారా నోట్లోకి తెచ్చుకొని తీరిగ్గా అది ఆహారాన్ని మళ్ళీ నోటి ద్వారా సహాయంతో నమలబడుతూ ఉంటుంది. దీన్ని మనము నెమరు వేయటం అంటాము. నెమరు వేయటం. ఈ విధంగా నెమరు వేసే జంతువులనే మన జీవులు ఏవైతే ఉన్నాయో ఆ నెమరు వేసే జీవుల్నే నెమరు వేసే జంతువులు అంటాము. పశువులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా మనకి గడ్డిని ఎక్కువగా తీసుకుంటాయి కాబట్టి ఈ గడ్డిలో మనకి సెల్యులోజ్ అనే పదార్థం అనేది ఉంటుంది. సెల్యులోజ్ పదార్థం అనేది ఉంటుంది. ఈ సెల్యులోజ్ అనేది ఒక రకమైనటువంటి పిండి పదార్థం. సెల్యులోజ్ అనేది ఒక రకమైనటువంటి పిండి పదార్థం. ఓకేనా. సో ఈ నెమరు వేసే జంతువులు అయినటువంటి పశువులు కావచ్చు, జింకలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ సెల్యులోజ్ అనేది జీర్ణమవుతుంది. కారణం ఏంటంటే వాటి యొక్క అమాశయ భాగంలో బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు అనేవి ఈ గడ్డిలో ఉన్నటువంటి సెల్యులోజ్ని జీర్ణం అవడానికి సహాయపడటం జరుగుతుంది. సో మనలో ఎందుకు కాదు సెల్యులోజ్ జీర్ణం కాదంటే మనలో ఆ రకమైన బ్యాక్టీరియా లేదు కాబట్టి అక్కడ మనము ఆ సెల్యులోజ్ తీసుకున్నా సరే అది జీర్ణం కాకుండా వెంటనే మళ్ళీ అది మలంతో పాటు బయటికి రావటం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ గుర్రం, అదేవిధంగా మనకి కుందేలు. గుర్రం మరియు కుందేలు ఈ రెండు రకాల జంతువులలో మనం గమనించినట్లయితే ఆహార వాహిక చూడండి, ఇది ఆహార వాహిక. ఈ ఆహార వాహిక చిన్న ప్రేగు చూడండి, ఇది ఆహార వాహిక,
ఇది మనకి చిన్న ప్రేగు అంటాం కదా. ఈ ఆహార వాహిక, చిన్న ప్రేగు వీటి మధ్య భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం అనేది ఉంటుంది. వేటి మధ్య అంటే ఆహార వాహిక, చిన్న ప్రేగు వీటి మధ్యలో ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుంది. దాన్ని మనం అందనాళం అంటామండి. అందనాళం గుర్తుపెట్టుకోండి. ఏ భాగాల మధ్య ఉంటుంది, ఏ జీవుల్లో ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందనాళం అంటాం. అందనాళం అనేటువంటి ఒక పెద్ద సంచి వంటి భాగం అనేది ఉంటుంది దీనికి. వీటిల్లో గుర్రం మరియు కుందేలు లాంటి జంతువులు. సో మనకి అటువంటి జీర్ణ వ్యవస్థలో అటువంటి భాగం అనేది ఉండదు. సో అందువల్ల మనకి అక్కడ మనకి బ్యాక్టీరియాలు అనేవి సెల్యులోజ్ని జీర్ణం చేసే బ్యాక్టీరియాలు లేవు కాబట్టి మనం సెల్యులోజ్ని జీర్ణం అనేది కాక మనకి మలం ద్వారా బయటికి రావటం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి నెమరు వేసేటువంటి జంతువుల్లో లేదా పశువుల్లో జీర్ణక్రియ విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అమీబా. సో ఇప్పటి వరకు మనకి మానవుల్లోను నెమరు వేసే జంతువులు చూస్తాం. ఇవన్నీ కూడా బహుకణ జీవులు, కానీ ఏకణ జీవులు, ఒకే కణం కలిగి ఉన్నటువంటి ఏకణ జీవులు. సో దీన్ని మనం అమీబా అంటాము. ఈ అమీబా ఏకణ జీవి. ఇది మన చుట్టూ ఉన్నట్టు చెరువు నీటిలో కానీ కనిపించేట్టు ఒక ఏకణ జీవి. అమీబా చుట్టూ కూడా మనకు ఒకసారి గమనించినట్లయితే అమీబా ముఖ్యంగా మనకి కణత్వచాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. కణత్వచం అంటాము. సో కణత్వచంతో పాటుగా అక్కడ ఒక కేంద్రకాన్ని కలిగి ఉండటం జరుగుతుంది మధ్యలో. దాంతోపాటుగా మనకి ఆ కణ ద్రవ్యాన్ని కూడా కలిగి ఉండటం జరుగుతుంది. కణ ద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కణ ద్రవ్యంలోనే మనకి చూడు వ్యాక్యూల్స్ అనేటువంటి ఆహార రిక్తికలు అనేటువంటి భాగాలను కూడా అవి కలిగి ఉండటం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా ఆహారాన్ని తీసుకుంటుంది. సో మనకందరూ తెలుసు ఈ అమీబా అనేది ఒకే ఆకారాన్ని కలిగి ఉంటుంది. నిరంతరం కూడా దాని యొక్క ఆకారాన్ని కానీ అదేవిధంగా దాని యొక్క స్థానాన్ని కానీ ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఆహారాన్ని తీసుకునేటువంటి క్రమంలో, ఆహారాన్ని సంగ్రహణ చేసేటువంటి క్రమంలో మనకి అవి తన యొక్క కణత్వచం నుంచి చూడండి మిథ్యాపాదాలు అనేటువంటి ఒక కొన్ని భాగాలను లేదా సూడోపోడియా అంటాం. మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా అనేటువంటి మనకి ఒక ఈ వేళ్ళ లాంటి నిర్మాణాలు, వీటిని మనం చూడండి వీటిని ఉంది కదా, వీటిని మనం వేళ్ళ లాంటి నిర్మాణాలు అంటాం. వీటిని మనం మిథ్యాపాదాలు అంటాం. ఈ వీటి వేళ్ళ లాంటి మిథ్యాపాదాలను మనకి కణత్వచం నుంచి ఏర్పాటు చేసుకుని ఆహార పదార్థాలని చుట్టి ఆహార పదార్థాన్ని లోపలికి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆహార పదార్థాలను లోపలికి తీసుకొచ్చేసి ఆహార రిక్తిలకు పంపించేయడం వల్ల ఈ ఆహార రిక్తిగా జీర్ణమైన ఆహార పదార్థాలు తీసుకొని జీర్ణరాశాలను వచ్చేసి ఆహార పదార్థాలను జీర్ణక్రియ చేస్తుంది. ఈ జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ జీర్ణ కాని వ్యర్థ పదార్థాలు ఈ రిక్తికల నుంచి, ఆహార రిక్తికల నుంచి మళ్ళీ కణత్వచం ద్వారా బయటికి పంపించేయటం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ ఏకకణ జీవులైనటువంటి అమీబాలో మనకి ఈ విధమైనటువంటి ఆహార సేకరణ విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. సో అమీబా ఏం తింటుంది? కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ జీవులను ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సూక్ష్మమైనటువంటి ఆహారాలను సూక్ష్మ జీవులను ఇది ఆహారంగా తీసుకొని ఆహార రిక్తికలో మనకి ఆ సూక్ష్మ జీవులను చిక్కుకుపోయి అక్కడ ఆహార రిక్తికలో జీర్ణక్రియ అనేది జరుగుతుంది. మళ్ళీ జీర్ణం కాని పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ జీర్ణం కాని పదార్థాలను ఈ ఆహార రీతిగా మళ్ళీ బయటికి పంపించేయటం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మనకి మానవుల్లో, అదేవిధంగా నెమరు వేసే జంతువులలో, అదేవిధంగా అమీబాలు ఈ విధంగా ఆహారం అనేది, ఆహార ప్రక్రియ అనేది ఏ మార్గాల ద్వారా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మనకి రవాణా ఏ విధంగా జరుగుతుంది, శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి టాపిక్స్ గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.